ఇప్పుడు నవ్వించడానికి జోడిగా వచ్చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నారు జోడిగా. లెట్స్ వెల్కమ్ నవ్ సందీప్ అండ్ ది బ్యూటిఫుల్ అక్షర. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాబెడా ఎగాటిగా ఎగున్న బెంగోమల. అరే అంత బాగా చేస్తుంటే నీకే. అయ్యో వాడికి వచ్చింది ఒకటే, దీని తప్ప ఏ మ్యూజిక్ పెట్టి అదే. అన్న ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫాదర్స్ దగ్గర వాళ్ళ డాటర్స్ ఎలా ఉంటారు అనేది మాకు కంటెంట్ అన్న. టైప్స్ ఆఫ్ తండ్రుల దగ్గర టైప్స్ ఆఫ్ కూతుర్లు ఎలా ఉంటారు అనేది కంటెంట్. ఆడ తండ్రిలాగా లేదు, పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళలాగా ఉన్నాడు. ఆ డాడీ లెక్క లేడు, డైలీ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతారా? పొడిచే కారుతుంది నెత్తురు, ఇప్పుడే కొట్టుకొచ్చిన అత్తరు, ఇదిగో ఇదే నా కూతురు, ఇదే నా కూతురు. ఆడు రెండు సైడ్లు కావాలి, అత్తరు కూతురు, అత్తరు. అన్న మీరు ఓకే అంటే ప్రాపర్టీస్ తీసుకుంటాం. నాట్ ఓకే, దా వచ్చి కూర్చో. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళింది నా కూతురు, అసలు కనిపించనే లేదు. ఆమె జీవితంతో ఫైటింగ్ చేస్తుంది నాన్న. ఏం చేస్తున్నావమ్మా? నాన్న మీరే చెప్పారు కదా లైఫ్ లో పైకి రావాలంటే జీవితంతో యుద్ధం చేయమన్నారు, అందుకే జీవితంతో యుద్ధం చేస్తున్నా. జీవితంతో యుద్ధం చేయమంటే జీవితం అని పలక మీద రాసి దీని మీద యుద్ధం చేయడం కాదే. సరేగా నాన్న, నువ్వు పెద్ద అయిన తర్వాత నలుగురిలో నా పేరు నిలబెట్టాలి తల్లి, బాగా చదువుకొని. సరే నాన్న. ఓకే అమ్మా. పేరు రాసి నిలబెడతారు చూడు ఇప్పుడు. ఐ నో దిస్ పంచ్. ఎందుకే నా పేరు నిలబెట్టావు? మీరే చెప్పారు కదా నాన్న నలుగురిలో మీ పేరు నిలబెట్టమని. నలుగురు కాదన్న 40 మంది ముందు మీ పేరు నిలబెట్టా. అదేంటి సందీప్, నీ పేరు ఆడదాని పేరు పార్వతి అని పెట్టుకున్నావు? అది పార్వతి కాదు, పర్వతాలు. ఓ పర్వతాలా? సరే అమ్మా, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు ఎలాంటి భర్త కావాలి తల్లి? నాన్న నాకు నీలాగా అమ్మ చేతిలో తన్నులు తినేవాడైతే నాకు అస్సలొద్దు, ఎవరినైనా చేసుకుంటాను. అది సరేగా నాన్న, ఇప్పుడు నీకు మీ అమ్మ అంటే ఇష్టమా లేకపోతే నేనంటే ఎక్కువ ఇష్టమా నాన్న? నాన్న ఏ కూతురికైనా తన చేతిలో బక్రా అయ్యేవాడే చాలా ఇష్టం, నాకు నువ్వే ఇష్టం నాన్న. అయ్యో మీ మాటలో పడిపోయి నేను మర్చిపోయాను నాన్న. ఏం మర్చిపోయావు నాన్న? నేను నీకు చెప్పను. ఏం చేస్తుంది అబ్బా ఇదే? తినే తిను తిను. తల్లి ఏం నాన్న? ఏం చేస్తున్నావురా? నాన్న మా టీచర్ అన్నారు చదివింది బాగా గుర్తుండాలంటే మెదడికి మేతేయమన్నారు. ఇందా నుంచి మెత్తొస్తున్నది తినట్లేదు నాన్న. పోసి నీ బాతు ముఖము దానా, మెదడుకు మేత వేయడం అంటే ఈ మేత వేయడం కాదే. బాగా చదువుకుంటే చదివింది బాగా గుర్తుంటది అని చెప్పింటది మీ మేడం. అది సరే కానీ తల్లి, పొద్దున్నే లేచి ఆ తులసి చెట్టుకు నీళ్లు పోయమ్మా, ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. సరే నాన్న. డోర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తుంటది. ఏంటన్న ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? వసే తల్లి, ఏం నాన్న? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావమ్మా? నాన్న మీరే చెప్పారు కదా తులసి చెట్టుకి నీళ్లు పోస్తే ధనలక్ష్మి వస్తుందన్నారు. ధనలక్ష్మి కాదు కదా, పక్కింటి విజయలక్ష్మి కూడా రావట్లేదు. అది సరేగా నాన్న, ఇప్పుడు చందమామ ఎందుకు నాన్న ఎప్పుడు చల్లగా ఉంటుంది? పాపం నాన్న దాన్ని ఎవరో ఫ్రిడ్జ్ లో పెట్టారు. చందమామను ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంటే? ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. అందుకే చందమామను ఎవరో ఫ్రిడ్జ్ లో పెట్టారు, అందుకని చల్లగా ఉంటుంది. ఇంకా నయం, చుక్కలు ఎందుకమ్మా తెల్లగా ఉంటాయంటే వాటికి మేకప్ వేసా అన్నేవు కాదు. అది సరే గాని తల్లి, ఆకాశము భూమి ఎందుకమ్మా ఎప్పుడు దూరం దూరంగా ఉంటాయి? నాన్న ఒకప్పుడు ఆకాశం భూమి లవర్స్ నాన్న. ఒక రోజు ఆకాశం భూమిని ముద్దు పెట్టమని అడిగింది. భూమి ఏమో నేను పెట్టానంది. అప్పుడు ఆకాశానికి కోపం వచ్చి అది పైకి వెళ్ళిపోయింది. సరే గాని తల్లి, ఇలా రామ్మా కూర్చో. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి, సరేనా? సరే నాన్న. సరే కన్నా, ఇక్కడ ఎందుకు హిమాలయ పర్వతాలు ఎక్కడుంటాయంటే మా ఇంట్లో ఉంటాయని రాసావే. హిమాలయ పర్వతాలు మన ఇంట్లో ఎక్కడున్నాయి నాన్న? అవును నాన్న, హిమాలయ పర్వతాలు మన ఇంట్లోనే ఉన్నాయి. అమ్మ పేరు హేమ, నా పేరు లయ, నీ పేరు పర్వతాలు, 3 కలిపితే హిమాలయ పర్వతాలు. ఇదిగో ఈ
ఈ బుక్ లో ఏదో కనిపించని బొమ్మ ఒకటి ఉంది. బాగా కళ్ళు పెట్టి చూసి అది ఏ బొమ్మ చెప్పు తల్లి. సరే నాన్న. ఏం నాన్న? ఏం చేస్తున్నావే? మీరే కదా నాన్న కళ్ళు పెట్టి చూడమన్నారు, అందుకే ఈ కళ్ళు పెట్టి చూస్తున్నా. ఏమండి పర్వతాలు గారు, మీ ఇంట్లో కళ్ళు స్టాక్ రెడీ ఉంటుందా? ఎప్పుడు అఫ్రోజ్ వసే. సరే గానీ ఇలానే నీతో పాటు నేను కూర్చుంటే నేను ఎర్రగడ్డికి ఖచ్చితంగా పోవాల్సిందే గానీ బాగా రెడీ చేసి నువ్వు స్కూల్కి వెళ్ళేసారా నాన్న? సరే నాన్న. ఓకే అమ్మా, వెళ్దాం రా. అన్నా ఇలా ఉంటదన్నా. అది అఫ్రోజ్.